ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మరొకసారి మేమందరం ఇక్కడికి చేరి మీ యొక్క మహాజ్ఞాన సంగతులు ఆలోచించడానికి మీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి విలువైన మీ జ్ఞాన సంపద మా వశం చేసుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలకు మీ సత్యవాక్యమును విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మీరు మా యందు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే అండి, తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, కూడి వచ్చిన మీ పిల్లల హృదయాలు మీతోటి తిప్పుకొని ఆ హృదయం అనే పలకల మీద మీ మాటలు 30 60 వినవలసిన వారే ఉన్నారు, లేకపోతే మీకు అర్థం కాదు. కాబట్టి విషయంలో మీరు అందరూ శ్రద్ధ వహించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఇరుకు ద్వారం అనగానే చాలామంది అనుకున్నట్టు చాలా తప్పుడుగా ఆలోచనలు చేసేసినట్టు ఇరుకు ద్వారం అనగానే ఏదో కాదు. ఎవడైతే ఆ వాక్యంలో ఇమిడిపోతాడో, ఆ వాక్యాన్ని హితం చేసుకుంటాడో, ఆ వాక్యాన్ని తన బ్రతుకులో ఇముడ్చుకుంటాడో, ఆ ఇరుకైన మార్గంలో అంటే వాక్యం అనే ఆ ఇరుకైన మార్గంలో ఎవరైతే దూరిపోవటానికి ఇష్టపడతారో వాళ్ళే ఇరుకు ద్వారాలో ప్రయాణం చేసేవారు. దానికి ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు మార్గాన్ని సుగమం చేసి ఆయన దూరిపోయి ఆ మార్గంలో ఆయన ప్రయాణం చేసి నన్ను వెంబడించండి అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు శిలువ మీద ఆయన పలికినటువంటి రెండో మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. క్రైస్తవ సమాజం పేరు పెట్టుకున్నట్టు విధానంలో, అంటే క్రైస్తవ సమాజం ఏర్పరచుకున్న విధానంలోనే మనం వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇదే రెండో మాటను మీరు ఎలా చెప్పగలరంటే నా దగ్గర సమాధానం లేదు. నా దగ్గరే కాదు, ప్రపంచంలో ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఇప్పటికీ దాని గురించి కొట్టు చేస్తున్నారు. ఇది మొదట అన్నాడు, ఆ తర్వాత అన్నాడు, ఇది ఇంకోసారి అన్నాడు, అది ఇంకోసారి అన్నాడు, నెంబరింగ్స్ ఇచ్చుకున్నారు. మనకు అదంతా వద్దులేండి. మనకేం కావాలి? సారం కావాలి, అందులో ఉన్న సారాంశం కావాలి. కాబట్టి ఎక్కువ మంది ఇది రెండో మాట అంటారు కాబట్టి నేను అదే కోణంలో వెళ్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఈ రెండో మాటలో ఇరుకే ఉంది. అంత ఇరుకే ఉంది అందులో. యేసుక్రీస్తు ప్రభువారు అంత ఇరుకు అనుభవించిన పరిస్థితి ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన జీవితమే, ఉదయాన్ని చెప్పినట్టుగా ఆయన జీవితమే ఇరుకు ద్వారంలో వెళ్ళింది. ఆయన జీవితంలో ఏ క్షణం కూడా ఆయన ఇరుకు ద్వారంలో నుంచి బయటికి రాలేదు. చాలా ఇరుకైన మార్గంలో మహానుభావుడు ప్రయాణం చేశారు. ఆయన మనందరికీ మార్గదర్శి. యేసుక్రీస్తు జీవితం మనందరికీ మార్గదర్శకత్వాన్ని నిర్దేశించినటువంటి జీవితం. అంత గొప్ప జీవితం జీవించాడు ఆయన.
ఆయన జీవితం సామాన్యమైంది కాదు, చాలా విలువైంది, చాలా ఉన్నతమైంది. ఆయన జీవితం గురించి ఆలోచించడానికి మన జీవితం సరిపోదు, అంత గొప్ప జీవితం అయింది. ఇప్పుడు ఆయన ఏ విధమైన పరిస్థితులు ఉన్నారో లూకాసు వార్త 23వ అధ్యాయం 39 వచనం. ఉదయాన్ని చెప్పినట్టుగా మరలా జ్ఞాపకం చేస్తున్నాను. సిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలు మొదట ఆయన ఏం చేశారు? దూషించారు. ఒక్కడే కాదు. క్రైస్తవం ఏమనుకుంటుంది, ఒకడు దూషించాడు ఒకడు ప్రేమించాడు అనుకుంటారు. నో, ఇద్దరు మొదట దూషించారు. అదే చెప్పాను మొదట, ఏ మనిషినైనా మనం అర్థం చేసుకోవాలంటే చాలా టైం పట్టుద్ది. ఒకేసారి ఒక మనిషి మనకు అర్థం కాడు. మార్క్స్ వార్తలో చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు దూషించారు. అది ఉదయాన్ని కూడా మీరు చూశారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 31, 32 వచనాలు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 32 వచనం. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగవచ్చి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఇప్పుడు ఇద్దరూ దూషించారు, ఒక్కడు కాదు. కానీ క్రైస్తవ సమాజానికి తెలిసింది ఏంటంటే, ఒకడు దూషించాడు, ఒకడేమో ఆయన కొనియాడాడు అనుకుంటారు. కాదండి, ఉదయం 9 గంటలకు సిలువ వేసినప్పుడు ఇద్దరు దూషించే పనిలోనే ఉన్నారు. ఇద్దరు నేరస్తులు కదండి, భయంకరమైన నేరస్తులు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు దూషించారు. ఒక ఆయనే మారు మనసు పొందాడు. ఇద్దరు దూషించారు, ఒక ఆయనే మారు మనసు పొందాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? భూమి మీద ఉండగా జరిగిందా, గాలిలో ఉండగానే జరిగిందా? భూమి మీద ఉండగా జరిగిన సంఘటన కాదు ప్రియులారు, ఇది మొత్తం గాలిలో ఉండగా జరిగిన సంఘటనే. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు దిగ్గొట్టబడి ఉన్నారు, ఇరువురు దొంగలు కూడా సిలువకు దిగ్గొట్టబడి ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి సంఘటన, ఆయనను దూషించారు, ఇద్దరు దూషిస్తే ఇప్పుడు లూకాసు వార్త 23:39 ఏమని రాయబడిందో చూడండి. లూకాసు వార్త 23:39 ఏమని రాయబడిందో చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడే సమయానికి వాళ్ళిరువురు కూడా సిలువకు తీసుకురాబడ్డారు. ఇద్దరూ యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తున్నారు. ఇప్పుడు దూషించే వాడికి పరదైసు ఇవ్వడం అనేది, దూషించేవాడు దూషించిన మాటలు, దూషణ మాటలు, అవి తొందరగా మర్చిపోవడం అనేది అంత విషయం కాదు, చిన్న విషయం ఏం కాదు. దూషణ మాటలు ఎవరు తొందరగా మర్చిపోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దూషణ మాటలను గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు మీరు ఏమనుకోవచ్చు అంటే, ఆ దూషణ మాటలను మర్చిపోయి క్షమించేశాడు అనుకోవచ్చు. క్షమించటం కాదు, పరదైసులో నాతో కూడా ఉంటామని గొప్ప అవకాశమే ఇచ్చారు. క్షమించడం వేరు, పోన్లే నేను మర్చిపోయాను వదిలేశాను అనడంతో కాదు. ఆ పరదైసులో, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదైసులో ఉంటావు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు. ఎవరికి? ఆ సిలువ మీద ఉన్న దొంగకి. ఈ రోజున క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటో, యేసుక్రీస్తు ప్రభు వారి కష్టం ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇందులో ఇరుకేం అనుభవించారు అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు దూషిస్తున్నప్పుడు బదులు దూషించి ఉంటే ఆ సిలువ మీద ఉన్న దొంగల్ని వాళ్ళు ఇంకెప్పటికీ మారరు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆయన గొప్పతనాన్ని అక్కడ కూడా చూపిస్తున్నారు. ఆయన గొప్పతనాన్ని ఆ సిలువ మీద కూడా చూపిస్తున్నారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచనలు వాళ్ళ మీదే ఉన్నాయి.
యేసుక్రీస్తు ప్రభు వారికి అందరి హృదయాల్లోని ఆలోచనలో తెలుసు, ఎవరి హృదయం ఏంటో తెలుసు. దొంగలో దాగి ఉన్న మరొక కోణాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చూడడం ప్రారంభించారు. ఇతడు ఖచ్చితంగా మార్పు చెందుతాడు, కొంత సమయం సరైన 2-3 పాయింట్లు పడితే ఇతడు మారిపోతాడు. ఎవరో వస్తారు, ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. దూషణ మాటలే వినబడుతున్నాయి ఆ కొండ మీద. ఆ సిలువ వేయబడిన ప్రాంతం అంతా కూడా దూషణ మాటలు. తలడూచుచూ వెళుతున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని బూతులాడుతూ వెళ్ళిపోతున్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా దిగిరమ్ము అంటున్నారు. ఇలా బూతులు మాట్లాడుకుంటూ, దూషణ మాటలు మాట్లాడుకుంటూ, అల్లరి మాటలు మాట్లాడుకుంటూ, ఎద్దేవా చేస్తూ, ఎగతాళి చేస్తూ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఈ సిలువ మీద ఉన్న దొంగ మాత్రం ఆలోచించడం ప్రారంభించాడు. నేను నేరస్తుడిని, మేము చేసిన పనులకి ఇది తగినదే. ఇతను ఏ నేరం చేశాడో వీళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఏ నేరం చేశాడో ఎవరికి తెలియదు. అన్నీ కిట్టించేశారు, లేనివన్నీ కిట్టించేశారు ఈయన మీద. ఇవన్నీ అతనికి అర్థమవుతున్నాయి, ఆ సిలువ మీద ఉన్న దొంగకు అర్థమవుతున్నాయి. చూస్తున్నాడు, పరిస్థితులు చూస్తున్నాడు. అవన్నీ చూసి ఆలోచించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ఉదయాన నన్ను తిట్టాడు కదా అని అనుకోలేదండి. వీడు ఉదయాన్ని నన్ను దూషించాడు కదా, ఉదయాన్ని నన్ను దూషించి అనరాని మాటలని అన్నాడు కదా, ఇప్పుడేంటి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే జ్ఞాపకం చేసుకుంటే మేము చేసేసుకుంటామా? అన్న మాట ఎక్కడికి పోద్ది? అందుకే మనోళ్ళు కూడా చాలా సందర్భాల్లో కత్తి పొడి చేసి సారీ చెప్పేస్తే కుదురుతుంది ఏంటి అంటారు. కత్తి పొడి చేసి సారీ చెప్పేస్తే. అసలు ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఆత్మల సంపాదన అనేది ఎంత గొప్పదో యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించారు. ఇప్పుడు ఆయన మనకు నేర్పిస్తున్న ఈ పాఠం ఏంటో తెలుసా? ఈరోజు టోటల్ క్రైస్తవ్యానికి తెలియని పాఠాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించారు. సిలువ దినాలు, శ్రమల దినాలు పేరిట సిలువలో పలికిన మాటలు చదువుకోవడానికి అలవాటు పడ్డారు, కానీ మన వాళ్ళు ఆ మాటల్లో ఉన్న పరమార్థం, దాని భావం, దాని బ్రతుకులోకి ఎలా తెచ్చుకోవాలన్న ఆలోచనలోకి మాత్రం వెళ్ళలేదు. వాస్తవానికి ఈ విషయాన్ని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మల రక్షణ కోసం చివరి ఘడియల్లో కూడా ప్రయాసపడుతున్నారు. ఒక్క ఆత్మను సంపాదించడం కోసం ఆయన ఎంత కష్టపడతారో మీకు అర్థం కావాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడి ప్రాణం పోకుండా అలానే ఉన్నారు. ఒక్క ఆత్మను సంపాదిస్తున్నారు. మీరు గమనించండి, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. చాలా రీజన్స్ ఉన్నాయి, అంతసేపు ఆయన ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మరొకటి, విశ్రాంతి దినం ప్రారంభమైపోయే దినం కాబట్టి ఆ టైం వరకు ఉండాలి. ఆయన 3 గంటల వరకు ఇంచుమించుగా ఉండాలి. 12 గంటలకి 11 గంటలకి చనిపోతే కుదరదు. ఉదయం 11 గంటలకి 12 గంటలకి మరణిస్తే కుదరదు. ఇంచుమించు 3 అయ్యేంత వరకు ఉండాల్సిందే. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి ఆయన మరణం వెనుక. అంటే జరుగుతున్న ప్రతి పని వెనుక దేవుని సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పంలో భాగంగా అదే సంకల్పంలో భాగంగా దొంగను రక్షించడం అనేది కూడా ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు. ఉదయం 9 గంటల వరకు దొంగకి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదండి. మీరు ఆ విషయాన్ని గమనించాలి. ఉదయం 9 గంటల వరకు కూడా యేసుక్రీస్తు అంటే ఎవరో దొంగకి తెలీదు. అప్పుడే పరిచయం సిలువ మీద వేలాడుతూ ఉండగా. అక్కడ నుంచి తిట్టడం మొదలుపెట్టారు ఆయన్ని. అందరూ తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, దూషిస్తున్నారు. ఆ బాధలో తిట్టారో ఎందుకు తిట్టారో తెలియదు. అప్పటి వరకు పరిచయం లేదు ఆయన. తిడుతూ కాసేపటికి ఆయన మరొకడు ఆలోచించటం లేదు, కానీ వీడు మాత్రం ఆలోచన చేస్తున్నాడు. ఈ దొంగ ఆలోచన చేయటానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటిది? వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించి అంటాడేంటి? వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించి అంటాడేంటి? వీళ్ళని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడేంటి? చాలా ఆలోచించాడనమాట దొంగ. అక్కడ ఉన్నవాళ్ళు ఆయన గురించి రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్న స్త్రీలు ఉన్నారు. ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఆ క్షణంలో అతడికి వచ్చిన పరివర్తన, అతడు చూసినటువంటి ఆ దృశ్యాలు అతన్ని చాలా కలవరపరిచేసాయి. అతని హృదయాన్ని చాలా కలవరపరిచేసాయి. అలా కలవరపరచడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి మాటల ధాటికి, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఆ ఒక్క మాటకి అతడు కరిగిపోయాడు. ప్రియులారా, కరిగిపోయాడు. ఆయన గురించి క్రింద రోధిస్తున్న వాళ్ళని చూశాడు, ఆయన గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళని చూశాడు.
ఆ కలకలం అంతా కలకలంగా ఉంది, యెరూషలేం అంతా కలకలంగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆత్మను రక్షించాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. అంటే ఇతనిని ఎలా అయినా నాతో పాటు పరదేశికి తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఇతనిలో పరివర్తన రావాలి. ఇతనిలో పరివర్తన రాకపోతే ఇతను నేను ఎక్కడ తీసుకెళ్ళలేను? పరదేశుకు తీసుకొని వెళ్ళలేను. ఆ పరివర్తన దొంగలో వచ్చింది. ఆ పరివర్తన ఈయన బ్రతుకు ద్వారా దొంగలు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి బ్రతుకు సిలువ మీదకు వెళ్ళిపోయినా కూడా ఒక మనిషిని రక్షించేంత గొప్పదిగా ఉంది. మనం నేర్చుకోవాల్సిన పాఠం అండి. ఇది ఇరుకైనదా కాదా? చాలా ఇరుకైనది. దూషించిన వాడిని కూడా రక్షించాలనే గొప్పదైన జీవితం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. అంటే ఆత్మల రక్షణ అనగానే ఏదో సామాన్యమైంది అనుకోకండి. ఏ మనిషిని చూసినా మనం ఇతన్ని పరదేశుకు తీసుకుని వెళ్ళాలన్న భావనలో మనం ఉండాలి. మతాలు మార్చడం కాదు ఆత్మను రక్షించడం అంటే. ఎవడో అన్నట్టు ఒక మనిషిని మతం మార్చేసి మన సంఘానికి తెచ్చేసుకుంటే మనకి ఏమీ రాదు. ఈరోజు చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. మా సంఘానికి వచ్చేస్తా, మా అయ్యగారి దగ్గర నాకు గొప్ప వచ్చేది. అయ్యగారు ఇవన్నీ నేనే నడిపించానండి. ఎందుకు? డబ్బులు ఇవ్వడానిక? అప్పుడు అయ్యగారు కూడా అంటాడు, ఈవిడండి 20-30 మందిని నడిపించేసిందండి మా దగ్గరికి. ఏం చెప్పి నడిపించేసేవేటి? నువ్వే కాళ్ళు లేని కబోదివి, నడవడం రాదు నీకు. నీకు నడవడమే రాదు, నువ్వు నడిపిస్తావా? అని లేదని నడిపించేసిందండి, చాలామందిని నడిపించేసింది. ఏం చెప్పి నడిపించేసింది? మాయ మాటలు చెప్పేసి మా సంఘానికి రా, ఉద్యోగం వచ్చేద్ది. మాకు అలాగే వచ్చింది. ఏం పట్టావమ్మా? పిల్లోడు ఏడుస్తుంటే గై పౌడర్ పట్టాను అన్నట్టు. నువ్వు పట్టు, చిన్నప్పుడు నీకు అదే పట్టేదని అన్నట్టు. మా సంఘానికి రామ్మ, మాకు అది వచ్చింది ఇది వచ్చింది, నీకు వస్తుంది, నీకు ఇలాగ అయిపోద్ది, నీకు పోయే కాలం వచ్చేద్ది అని ఏదో చెప్పేసి మాయ మాటలు చెప్పేసి మెల్లిగా తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టేయడం. ఇదే సంఘానికి నడిపించడం అంటే? దాన్ని బట్టి నువ్వు గొప్ప చెప్పుకోవాలి కాదు. సంఘానికి నడిపించడం అంటే అది కాదు. ఆత్మకు వాక్యాన్ని అందించి, ఆత్మకు వాక్యాన్ని ప్రకటించి మెల్లిగా అతన్ని సత్యంలోనికి తీసుకొని రావాలి. వాడు సత్యంలో నిలబడాలి. అదండి పరదేశుకు చేరే విధంగా ఒక మనిషిని నిలబెట్టడం. యేసుక్రీస్తు ప్రభు వారి చివరి దశలో కూడా ఆత్మల సంపాదన మీద ఆయనకున్న కాన్సన్ట్రేషన్ గొప్పది ప్రియులారా. ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు, ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు అనేది మనకు ఆయన నేర్పిస్తున్న గొప్పదైన సత్యం. గొప్పదైన సత్యం. ఏ పరిస్థితిలో దూషించాడు కదండి. దూషిస్తే ఒక ఆత్మను నశింపజేద్దాం అనుకుంటున్నావా? లేదు, నేను నశింపజేయుటకు రాలేదు, రక్షించుటకే వచ్చితిని. మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అవును, నశించిపోతున్నాడు, నశించిపోయేవాడిని వెదకి రక్షిస్తున్నాడు. సిలువ మీద ఉండగా అప్పుడప్పుడు పరిచయం. ఆ పరిచయంలోనే మనిషి జీవితాన్ని మార్చడానికి కొత్త బాటలు వేయబడ్డాయి. ఒక మనిషి మారడానికి 100 సంవత్సరాలు అవసరం లేదండి. ఒక్క క్షణం చాలండి. వాడు నిజంగా దైవ కృపను బట్టి మారాలనుకుంటే, దైవ కృపను బట్టి వాడు మార్పు చెందాలనుకుంటే ఒక్క క్షణం సరిపోతుంది. అలాంటి గొప్పదైన అవకాశం అతన్ని వరించింది. అలా వరించడానికి ఈయన జీవితమే కారణం ప్రియులారా. ఈయన జీవితమే కారణం. అలాంటి గొప్పదైన జీవితాన్ని ఆయన జీవించడాన్ని బట్టి, అలాంటి గొప్పమైన క్యారెక్టర్ ఆయనలో ఉండడాన్ని బట్టి, ఆ క్యారెక్టర్ని చూస్తున్నాడు, ఆ లక్షణాలు చూస్తున్నాడు, ఆ గుణాతిశయాలు తనకు ప్రత్యక్షపరచబడుతున్నాయి. అవి చూసి ఏ మనిషి మారకుండా ఉండలేడండి. ఏంటండి యేసుక్రీస్తు అంటే? నిలువెత్తు త్యాగం ఏంటి? నిలువెత్తు క్షమాగుణం ఏంటి? ఆ నిలువెత్తు క్షమాగుణానికి నిదర్శనమే ఈయన. ఇలాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు. ఏంటి మాట్లాడుకుంటున్నారు ఈయన గురించి? ఈయనేంటని ఆలోచించడం ప్రారంభించాడు. ఆయన ఏంటని ఆలోచించడం ప్రారంభించిన వాడు ఎవడు, హృదయపూర్వకంగా ఆయన ఏంటి అని ఆలోచించడం ప్రారంభించిన వాడు ఎవడు కూడా మారు మనసు పొందకుండా ఉండలేడు. మారు మనసు పొందుతాడు. అది యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. ఆయన ఏంటి అని ఆలోచించాడా వాడు మారిపోతాడు. జక్కయ్య దానికి సాక్ష్యం, మగ్దలైన మరియ దానికి సాక్ష్యం, సమరయ స్త్రీ దానికి సాక్ష్యం. ఇలా ఎందరో ఉన్నారండి, ఎందరో ఉన్నారు. ఆయన ఏంటి అని ఆలోచించడం ప్రారంభించారంటే మార్పు దానంతటదే మొదలైపోతుందన్నమాట. యేసుక్రీస్తు అంటే మనిషి హృదయాన్ని తన వశం చేసుకునేవారు. మనిషి హృదయంలో ఉన్న చీకట్లను తొలగించి ఆయన సరికొత్త వెలుగులతో నింపేవారు. ఆయనకి నన్ను ఏదో అన్నాడు కదా, పొద్దునే అన్నాడు. ఎప్పుడో టైం గడిచిపోలేదు. అది బాధలో ఉండగా దూషించాడు. బాధలో ఉండగా
మీరు ఏదైనా మర్చిపోతారు, కానీ బాధలో ఉండగా దూషిస్తే మర్చిపోగలరా? మర్చిపోలేరు. ఏ పరిస్థితిలో నన్ను అలా అన్నాడో తెలుసండి, వాడు బాధలో ఉండగా అన్నాడండి. వాడికి రక్షణ అంటే నేను ఒప్పుకోనండి, వాడు పోవాల్సిందే పాతాళానికి అంటావు నువ్వైతే. యేసుక్రీస్తు ప్రభు అలా కాదండి. ఒక ఆత్మను రక్షించడం అంటే ఆయనకి ఎంత ప్యాషన్. దీన్నేనండి అసలు ఆయన చేసే పని విషయంలో ఆయనకున్న ఆ నిబద్ధత అది చాలా గొప్పది, చాలా గొప్పదండి. ఆయన అంటాడు, ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి ఉన్నాను. అంటే ఆత్మల సంపాదన కోసమే కదా నేను వచ్చింది. ఒక మనిషిని దేవుని వైపు తిప్పటానికి కదా నేను వచ్చింది. ఒక మనిషిని రక్షణలోనికి నడిపించడానికి కదా నేను వచ్చింది. చిట్ట చివరి పరిస్థితిలో కూడా ఆత్మల సంపాదన కోసం ఆలోచించిన మహానుభావుడు అండి యేసుక్రీస్తు. ఆ పరిస్థితిలో మనమైతే అసలు సువార్త పని ఉండదు, సువార్త గురించి ఆలోచించడం ఉండదు, ఆత్మల సంపాదన కోసం ఆరాటపడడం కూడా ఉండదు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా ఒక మనిషిని తీసుకుని వెళ్ళిపోయాడు పరదేశికి. అర్థమవుతుందా? లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా ఒక మనిషిని తనతో పాటు పరదేశుకు తీసుకుని వెళ్ళాడు. అలాంటి గొప్పదైన జీవితం యేసుక్రీస్తులో ఉంది. మరి ఈరోజు 40 దినాల శ్రమల వారాలు పెట్టుకుని, శ్రమల దినాలు పెట్టుకుని గడ్డలు గీసుకోరు, కొత్త బట్టలు కొనుక్కోరు, శుభకార్యాలు చేసుకోరు, మంచి తిళ్ళు తినరు. ఇదేనా జీవితం? ఇదేనా జీవితం? సరైన తిండి తినరు, సరైన బట్ట కట్టుకోరు, గడ్డం గీసుకోరు. అదే భక్తి జీవితం అంటే? ఒక్కడినైనా రక్షించడానికి ప్రయాసపడతారా? ప్రయాసపడరు. ఒక్క ఆత్మను రక్షించాలన్న ఆలోచన ఉంటుందా? ఉండదు. ఆత్మను రక్షించాలి అంటే నీ జీవితం కావాలి, నీ నోటి వెంట వచ్చే సువార్త దేవుని వాక్యం కావాలి, నీ జీవితం కూడా కావాలి. శుద్ధాంతఃకరణలో అదే చెప్పాను, వాక్యం నీ బ్రతుకులోకి వచ్చేయాలి. వాక్యం ఎక్కడికి వచ్చేయాలి? నీ బ్రతుకులోకి వచ్చేయాలి. అక్కడి నుంచి నీ బ్రతుకే ఒక సువార్తగా మారిపోవాలి. నీ బ్రతుకే ఒక సువార్త కావాలి, నీ జీవితమే ఒక సువార్త కావాలి. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్న జీవితం, దేవుడు మన నుండి కోరుతున్న జీవితం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి క్యారెక్టర్ ఎంత గొప్పదో చూడండి. అసలు ఆయన క్యారెక్టర్ని మనలోనికి తెచ్చుకుంటే చాలా ఇరుకైన పరిస్థితి అండి. మనల్ని దూషించిన వాడి ఆత్మను కూడా రక్షించాలనుకోవడం చాలా ఇరుకైన పరిస్థితి. అది మనల్ని దూషించిన వాడి ఆత్మను కూడా ఏం చేయాలి? రక్షణలోనికి తీసుకొని రావాలనుకోవడం. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు ఒకసారి చూడండి ఏమనుందో. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తం మీరు శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీరు ఆ మాట జాగ్రత్తగా చూడాలి. ఎక్కడ ప్రతిష్ఠించమంటున్నాడు ప్రభువుని? మీ హృదయాల్లో. ఎవరిని ప్రతిష్ఠించేయాలట? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించేయాలి. నీ హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడితే ఆయన నీ హృదయంలో నుంచి ఎక్కడికి కదలడు. ఇంకెక్కడుంటాడు? నీ హృదయంలోనే ఉంటాడు. నీ హృదయంలో క్రీస్తు ఉంటే నీ నోట్లోంచి ఎవరు వస్తారు బయటికి? క్రీస్తే వస్తాడు. ఎలా వస్తాడు? ఏ రూపంలో వస్తాడు? నీ నోట్లోంచి క్రీస్తు. నీ నోట్లో నుంచి క్రీస్తు ఏ రూపంలో వస్తాడు? వాక్యం రూపంలో వస్తాడు. అంటే నీ హృదయంలో ఉన్న క్రీస్తే ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఒక మాట రాశాడు, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అన్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అదే జరిగిందా? దొంగ దగ్గర ఇప్పుడు ఈయన మీద అపనింద వేశాడా వేయలేదా? దొంగ వేశాడండి, దూషించాడు. నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా? నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కాపాడలేవా? నీ జీవితాన్ని ఏదో సెట్ చేసుకుని మా జీవితాన్ని సెట్ చేయలేవా? ఇలాగ అన్నవాడే. కానీ ఇప్పుడు సిగ్గుపడిపోతున్నాడు. మాకైతే ఇది న్యాయమే, మేము చేసిన పాపాలకి ఇది మాకు న్యాయమే, ఈ శిక్ష మాకు న్యాయమే. కానీ ఓ పరిశుద్ధుడా, నువ్వు ఈ శిక్షకు పాత్రుడివి కాదు. ఓ పరమ పవిత్రుడా, ఓ యోగ్యుడా, నువ్వు ఈ శిక్షకు పాత్రుడివి
కాదయ్యా, ఏం పాపం చేశాడండి ఈయన? ఏం పాపం చేశాడు? మాలా ఏమైనా నేరస్తుడా? కాదు. మాలా ఏమైనా దోషభరితమైన కార్యాలు చేశాడా? కాదు. మరి ఎందుకు ఈయన్ని ఇంత క్రూరంగా చంపేస్తున్నారు? ఎందుకు ఇన్ని బూతులు ఆడుతున్నారేంటి? ఇన్ని బూతులు ఆడుతున్నారేంటి? కాదండి, ఏంటండి ఆయన పరిశుద్ధత, ఏంటండి ఆయన యథార్థత? ఇంత బాధ పెడుతుంటే తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించి అంటున్నాడు. అసలు ఇంత నిలువెత్తు నిదర్శనం ఆ క్షమాగుణానికి ఈయన. ఇలాంటి క్షమాగుణం ఎక్కడుంటుంది? ఇలాంటి మంచితనం ఎక్కడుంటుంది? ఆలోచనలో పడిపోయాడు. అంటే మన బ్రతుకు మీద ఈరోజు ఎవరైనా నిందలేసేస్తే వేసేయచ్చు. ఈరోజు ఎవరైనా నీ మీద అపనిందలు వేసేయచ్చు. ఇప్పుడు నేను ఎవరైనా అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడేస్తే మాట్లాడేయచ్చు. నో ప్రాబ్లం, మౌనంగా ఉండండి. మీ యథార్థతను మీరు చూపిస్తూనే ఉండండి. అతని ఆత్మను రక్షించాలన్న ఆలోచన మీలో కొనసాగనివ్వండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అతడు మీ విషయమై మాట్లాడిన మాటలకు ఏమైపోతాడు? సిగ్గుపడిపోతాడు. ఇది నిజం. నేను ఇలా మాట్లాడానండి ఇతని గురించి, నేను ఇలా అన్నానండి ఇతని గురించి. సిగ్గుపడిపోతాడు. సిగ్గుపడుదురు అన్నాడు చూడు. ఒకరోజు ఒక చెల్లెమన్న దగ్గరకు వచ్చి, అన్నా మా ఆయన మీ దగ్గరికి వాక్యానికి వస్తుంటే మిమ్మల్ని అనరాని మాటలన్నీ అన్నానన్నా, బూతులాడానన్నా మీ గురించి. నిజమండి, చాలా బూతులు అన్నానన్నా నేను. మా ఆయన్ని కూడా తిట్టేదాన్ని. ఎందుకు అలాంటి దరిద్రుడి దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకుంటున్నాను. అలా ఇలా అని ఎన్నో మాటలు అన్నానన్నా, నన్ను క్షమించన్నా అని అంది. చాలదండి జీవితానికి, చాలు. అంటే అర్థం కానంత వరకు ఒకలా ఉన్నవాళ్ళు అర్థం అవ్వగానే వాళ్ళ ఆలోచనలు ఏం చేసుకుంటారు? మార్చుకుంటారు. దేవుడు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాడు. అది నీకు ఇరుగ్గానే అనిపిస్తుంది. అదేంటండి, దూషించిన వాడిని కాపాడడం ఏంటండి? దూషించిన వాడిని రక్షించడం ఏంటండి? దూషించిన వాడికి మంచి అవకాశం ఇవ్వడం ఏంటండి అని అనుకోవచ్చు నువ్వు. కానీ తల్లిని కడుపులో ఉన్నప్పుడే తన్నుతాం మనం. తన్నమా? గట్టిగా దంతారు లోపలుండి. తన్నారు కదని బయటకు వచ్చాక పీక నొక్కేద్దా? లోపలుండి ఏంట్రా తన్నావు, ఎన్ని తన్నులు తన్నావరా నువ్వు, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను దంతాను, నేను ఏం చేస్తావు చెయ్యి అంటదా? తల్లేనా? కాదండి. లోపలుండగా తన్నిన ప్రతి తన్నుని బాధ్యతగా భావించింది కాబట్టి బయటకు వచ్చాక గుండెలకు హత్తుకుంది. ఎంత తన్నినా గుండెలకు హత్తుకున్న తల్లి కంటే యేసు గొప్పవాడు కదా? తల్లి కంటే యేసుక్రీస్తు గొప్పవాడు కదా? చాలా గొప్పవాడండి. తన్ని నూనె మళ్ళీ ఏం చేస్తున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. బూతులు మాట్లాడినోడినే అన్నీ మర్చిపోయాడండి. యేసుక్రీస్తు ప్రభువు అన్నీ మర్చిపోయాడు. పొద్దునే కదరా నన్ను ఇన్ని తిట్లు తిట్టావు, ఇందాకే కదరా ఇన్ని తిట్లు తిట్టావు, నన్ను శిలువ మీద వేలాడుతున్నాను అనరాని మాటలు అన్నావు కదా నువ్వు వాడు కలిసి. అసలు అవి ఏమీ అంటలేదండి, ఏమీ అనట్లేదు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప దయ ఆయనలో నిక్షిప్తమైందో చూడండి. కారణం ఒక్కటే, ఆత్మల సంపాదనే నా ధ్యేయం. ఒక ఆత్మ రక్షింపబడుతుంది అంటే దానికి అడ్డుకట్టలు వేసి బొండలు బిగించేసి అతన్ని ఇంకా లోతైన అజ్ఞానంలోనికి తోసివేయటం నా సంకల్పం కాదు. ఒక ఆత్మ రక్షింపబడాలన్నదే నా తండ్రి కోరిక. అసలు ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో నా తండ్రి ఎంతో సంతోషిస్తాడు. శిలువ మీద ఉండి నీ ఆలోచనలు ఇవా నాయనా అనిపిస్తుందండి ఆయన చూస్తుంటే. ఇంత వేదనలో, ఇంత బాధలో ఉండగా నీ ఆలోచనలు ఇవా నాయనా, ఇలా ఆలోచిస్తావా ప్రభువా నువ్వు? ఇంత వేదనలో ఉండి మేకుల బాధ తెలియట్లేదా? నొప్పి తెలియట్లేదా? నొప్పి రావట్లేదా? ఆ కఠినమైన మేకులు శరీరాన్ని చీల్చేసి ఆ శరీరం అంతా మేకుల మీద వేలాడుతుందే చక్కగా తెగ్గొట్టబడి. అప్పుడు ఎంత బాధ అయ్యా నీకు ఉండాలి. చర్మాన్ని అంతటిని చెక్కేసి చెక్కగా అంటించేశారు కదా, ఎంత వేదన. ఎండలో ఆ కురుపులతో ఆ రక్తం చుక్క కారిపోతుంటే ఎంత వేదనయ్యను అనుభవించాలి. అప్పుడు నీ మనసు ఎంత స్థిరంగా ఉందా, ఎంత స్థిరమైన స్వభావమా? అవునండి, చాలా స్థిరంగా ఉన్నాడండి. మనిషి బాధలోకి వచ్చాక స్థిరత్వాన్ని కోల్పోతాడు. అప్పటి వరకు బాగానే మాట్లాడతాడు, బాధలో ఉండగా బూతులు వచ్చేస్తాయి, బాధలో ఉండగా కోపం తట్టుకోలేడు, ఏవేవో మాట్లాడేస్తుంటాడు. కానీ స్థిరత్వాన్ని కోల్పోని స్థితప్రజ్ఞత ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. స్థితప్రజ్ఞుడు అంటారండి అలాంటి వాళ్ళని. అందులో మోస్ట్ నెంబర్ 1 టాప్ పొజిషన్లో ఉన్న ఆయనే యేసుక్రీస్తు. అలాంటి స్థితప్రజ్ఞుడే యేసుక్రీస్తు. స్థిరచిత్తం కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆ పొజిషన్లో అలా ఆలోచించాడు. అసలు నిజంగా ఆ పొజిషన్లో అలా ఆలోచించడం అంటే
తండ్రిని సంతోషపెట్టడం అంటే యేసుక్రీస్తుకి చాలా ఇష్టం. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకమందు నా తండ్రికి ఎంతో సంతోషం, తోతలేదు. అలాంటి సంతోషాన్ని నేను నా తండ్రికి ఎందుకు మిస్ చేయాలి? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్న ఆ మాట కోసం శిలువ మీద వేలాడుతూ ఎదురు చూస్తున్న మహానుభావుడు. అందుకే ఆయనకి ఏ దూషణ వాక్యాలు వినబడట్లేదు, ఆయనకి ఏం వినబడట్లేదండి. ఆయన మనసంతా ఎవరి మీద ఉందో తెలుసా? నువ్వు ఎప్పుడు ఈ మాట అంటావా అని ఎదురు చూస్తున్నా. మనకిది న్యాయమే, మనకిది న్యాయమే. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నిజంగా దేవుని కుమారుడే, ఆయన నిజంగా క్రీస్తే. అందుకే దేవా నువ్వు నీ రాజ్యంతో కూడా, ప్రభువా నువ్వు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగేయాలనిపించింది. ఎస్, అడగాలి, నువ్వు అడుగుతావు నాకు తెలుసు. అడిగితే తోసివేసే మనస్సాక్షి నాకు లేదు. మీకు ఒక విషయం చెప్పమంటారు? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు యేసుక్రీస్తు? పొద్దున్నే చెప్పాను. అసలు శిలువ మీద ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసండి? మీరు రోమన్ హిస్టరీస్ చదవండి, అందులో ఉంటాయి. శిలువ మీద వేలాడదీసిన వాడి కోసం ప్రత్యేకంగా గుడ్ల గోపుల్ని, రాబందుల్ని వదిలేసేవారండి. ప్రత్యేకంగా వదిలేవారు. ఎందుకో తెలుసా? అవి వచ్చి తల మీద వాలి కళ్ళు పొడుచుకుని తినేసేది. కొట్టుకోలేరు. కళ్ళు పొడుచుకు తినేస్తే కొట్టగలరా? కొట్టుకోలేరు. అలాంటి విధానం కూడా వాళ్ళ దగ్గర అమల్లో ఉండేది. అప్పుడు భయంతో బిక్కుబిక్కుమంటూ సిలువుకి వెళ్ళేవారు ఖైదీలు. సిలువుకి వెళ్ళడం అంటే చాలా భయంకరమైన పరిస్థితి. యేసుప్రభు ఒక్కరినే సిలువే లేదు, అప్పటికి ఎందరినో సిలువేసి చంపేశారు. యేసు ఒక్కడే సిలువెక్కి. సిలువకు పేటెంట్ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే కాదండి. మీరు అనుకున్నారేమో సిలువకు పేటెంట్ యేసుక్రీస్తుదేమో అని. కాదు, ఆయన ద్వారా ప్రపంచానికి సిలువ పరిచయం అయింది. కానీ అంతకు మునుపు ఎందరో సిలువ మీద మరణించారు, అంతకుముందు ఎందరో సిలువ మీద చనిపోయారు. అలా చనిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ యేసుప్రభు వారికి అండి అవి ఏమీ పట్టట్లేదండి. ఆయన ఆలోచనల్లో ఒక్కటేనండి, ఒక ఆత్మను ఏ విధంగానైనా సంపాదించాలి. నా తండ్రిని సంతోషపెట్టడం అంటే ఇదే. ఒక మనిషిని పాడు చేస్తే ఏమొస్తుందండి? ఇప్పటివరకు తమ్ముడు చెప్పాడు కదా, కురుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును. అంటే ఒక మనిషిని పాడు చేస్తే మనకేం వస్తుందండి? ఏం రాదండి. ఒక మనిషిని నాశనం చేస్తే మనకేం వస్తుందండి? ఏం రాదండి. నిజంగా దయా జాలి అంటే కడుపు నిండాలంటే అన్నం పెట్టు, మట్టి గడ్డలు పెడితే ఏమొస్తుంది? రోగం తగ్గాలంటే మందులు ఇప్పించు, విషం ఎక్కిస్తే ఏమొస్తుంది? దాహం తీరాలంటే నీళ్ళు, కుళ్ళి నీళ్ళు పోస్తే ఏమొస్తుంది? ఏమి రాదు కదా. ఒక మనిషిని పాడు చేయటం ఈరోజు మనుషులకి ఆనందం అండి. ఒక మనిషిని నాశనం చేయడం ఈ రోజున మనుషులకి ఆనందం. ఒక మనిషిని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోవటం ఈ రోజున మనుషులకి అందరికీ అదే పెద్ద గొప్ప అనుకుంటారు, అదే గొప్ప విషయం అనుకుంటారండి. మనతో పాటు మరొకడు బాగుపడాలని కోరుకుంటేనే ఆత్మల సంపాదన. మరొకడిని పాడు చేసే ఏ మాట వినువారికి మేలు కలుగునట్లు ఎల్లప్పుడూ అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి అన్నాడు. దుర్భాష అంటే బూతు మాత్రమే అనుకోకండి. ఒక మనిషి మనసును పాడు చేసే ఏ భాష అయినా దుర్భాషే. ఒక మనిషిని వాక్యానికి దూరం చేసే ఏ భాష అయినా దుర్భాషే. ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు, చాలామంది ఉన్నారు. అలా వాక్యానికి ఒక మనిషిని దూరం చేయడానికి ఏవేవో మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. పిచ్చి పిచ్చి మాటలు అన్నీ మాట్లాడతారు. మాట్లాడి ఒక మనిషిని వాక్యానికి మెల్లిగా దూరం చేసేస్తారు. ఏం సాధించాం? ఎవడో ఒకడు నా గురించి ఏదో చెడ్డగా 4 మాటలు చెప్పి ఒక తమ్ముడిని దారి తప్పించాడు. నిజమండి ఇది. ఏవో చెడ్డగా మాట్లాడేసి అతను అలాంటోడు ఇలాంటోడు, మంచోళ్ళు కాదు వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, వాళ్ళందరూ దొంగలు, వాళ్ళ వాక్యం మనం వినకూడదు, వాళ్ళ వాక్యం చాలా చెడ్డ వాక్యం, అది వింటే ఇలాగైపోతారు అలా అయిపోతారు, అసలు వాళ్ళు ఇలాగట వాళ్ళు అలా అట. చూసారా? అలా చెప్పేసి ఒక మనిషిని దారి తప్పించడం వల్ల వాడు శాశ్వతంగా లోకంలో కలిసిపోయాడు. వాడు ఇప్పుడు లోకంలోనే ఉన్నాడు. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమొస్తుందండి? వాళ్ళకి ఏమొచ్చిందండి? వాళ్ళకి ఇలాంటివి చేయడం వల్ల ఒక అబద్ధాన్ని ఒక మనిషి చెవిలోనికి ఎక్కించి ఒక బలహీనుడిని బలహీనపరచడం. అందుకే దేవుడు అన్నాడు, ఈ చిన్నవారిలో ఒక్కడిని కూడా మీరు ఏం చేయకూడదు? అభ్యంతరపరచకూడదు. అభ్యంతరాలు కలుగక మానవు, కానీ ఎవరి వలన కలుగుతున్నాయో వాడికి శ్రమ. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి మెంటాలిటీ చూడండి. ఏ విధంగానైనా సరే ఒక ఆత్మను రక్షించి మనం ఎక్కడికి చేర్చాలి? పరలోకానికి చేర్చాలి. ఇది నీ బాధ్యత అయ్యా, ఇది నీ బాధ్యత.
వాడు ఎవడైనా సరే, వాడు మనల్ని దూషించాడా, దూషించినా సరే అవేం మనసులో పెట్టుకోకూడదు. ఒక వ్యక్తిని రక్షించి పరలోకానికి చేర్చడం అనేది మన బాధ్యత. ఆ బాధ్యత కలిగి బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. అది క్రీస్తు మనందరికీ చూపించిన గొప్ప మార్గం ప్రియులారా, గొప్ప మార్గం. ఎలాంటి ఉన్నతమైన మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించారు చూడండి. అసలు ఆ శిలువ మీద ఉన్న దొంగని ఆ తిట్టిన తిట్లు అన్నీ మర్చిపోయారు ఆయన. అన్నీ మర్చిపోయి నువ్వు ఈ మాట ఇప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నాను. దానికోసమే ఉదయం నుంచి కలలు కంటున్నాను. దెబ్బలు గుర్తు రావట్లేదు, బాధలు గుర్తు రావట్లేదు, ఆవేదన గుర్తు రావట్లేదు, నొప్పి పుట్టించే గాయాలు గుర్తు రావట్లేదు. అసలు నేను గాయాలు పొందిందే నీకోసం కదా, నేను ఈ గాయాలు అనుభవించిందే నీకోసం కదా, నేను ఈ నొప్పి భరించేదే నీకోసం కదా, నేను రక్షించాలనే కదా నేను ఈ తపన తాపత్రయం అదంతా కూడా. అలాంటిది నిన్ను ఎలా వదులుకుంటానయ్యా? నువ్వు కాసేపట్లో మరణించబోతున్నావు. కాసేపట్లో మరణించే నిన్ను రక్షణలోకి తీసుకుని వెళ్ళిపోవాలి. మరణం నీ దగ్గరకు వచ్చేసిందా, ఇక మరెన్నడూ రక్షణలోనికి నువ్వు వెళ్ళలేవు. కానీ నువ్వు మారతావన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడవో, నీ హృదయం ఏంటో నాకు ముందే తెలుసు. కనుక నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. నీలో ఆ మార్పు తీసుకొచ్చే ఆ ఒక్క ఛాన్స్ అది వచ్చిందా, నువ్వు మారిపోతావు. అసలు ఆ ఒక్క ఛాన్స్ యేసుక్రీస్తు ఇవ్వబట్టే కదా అతనిలో మార్పు వచ్చింది. యేసుక్రీస్తు తన ప్రవర్తనలో వాక్యాన్ని చూపించి ఉండకపోయినట్టయితే ఆ శిలువ మీద ఉన్న దొంగ మారడు. శిలువ మీద ఉన్న దొంగ మారిపోవడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారి క్యారెక్టర్. ఏంటండి ఈయన పరిస్థితి ఏంటండి, ఈయన ఇలా ఉన్నాడు ఏంటండి, వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించాలా ఏంటి, ఇంత దొంగల్ని ఇంత క్రూరుల్ని కూడా క్షమించమని కోరుకునే మనుషులు ఉంటారా అని ఆలోచించడం ప్రారంభించాడు. ఇలాంటి దొంగల్ని క్షమించమని కోరుకునే మనుషులు ఉంటారండి అసలు? ఒకడున్నాడు అసలు ఈయన ఏంటని ఆలోచించడం ప్రారంభించేసరికి అతని జీవితమే మార్పు దిశగా ప్రయాణం చేసింది. ఇదంతా ఎవ్వరూ కదలలేని పరిస్థితులు జరిగిన కార్యక్రమం అండి. అది చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎవ్వరూ చేయి గదపలేని పరిస్థితులు ఉన్నారు, కాలు గదపలేని పరిస్థితులు ఉన్నారండి. అసలు ఆ సంభాషణ కానివ్వండి, ఆ మార్పు కానివ్వండి ఎప్పుడు సంభవించిందండి? నడుస్తున్నప్పుడా, కదులుతున్నప్పుడా, క్రియలు చేస్తున్నప్పుడా? కాదండి. యేసుప్రభు వారు చేయి కదపలేని పరిస్థితిలో ఉన్నారు, అతను కూడా చేయి కదపలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఎంత గొప్ప సంఘటన జరిగింది అని అంటే అసలు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారి క్యారెక్టర్ ఏ విధంగా ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచన ఏ విధంగా ఉందో చూడండి. వారిని ఏదో విధంగా మార్పులోనికి తీసుకుని రావాలి. అందుకే మీ ప్రవర్తన మీద అపనింద వేయువారు ఏమైపోతారట? సిగ్గుపడిపోతారు. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు అందరూ సిగ్గుపడతారు. ఎప్పుడు? క్రీస్తుని మీ హృదయాల యందు ప్రభువుగా ప్రతిష్ఠించండి. అలా ప్రతిష్ఠిస్తే యేసే నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా చాలామందిని ఎవరి వైపు తిప్పగలవు? దేవుని వైపు తిప్పగలవు. నీలో క్రీస్తు లేడు కాబట్టి నువ్వు దేవుని వైపు తిప్పలేకపోతున్నావు. ఒక మనిషి గురించి చేసే ఆలోచన ఎవడో చెబితే చేసేది కాదు. ఎవడో చెబితే విన్నాడు కాబట్టే క్రీస్తుని ఏం చేశాడు? అతను దూషించాడు ముందు. తర్వాత క్రీస్తుని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు కాబట్టి ఇక దూషణ మాటలు రావట్లేదు అతను నోటి వెంట. అసలు ఒక మనిషి గురించి నీకు తెలియాలి అని అంటే ఆ మనిషిని క్లోజ్గా అబ్జర్వ్ చేయి. ఆ చెట్టు దాని ఫలాలను బట్టి అది మంచితో చెడ్డతో నువ్వు ఎంచాలి. చెట్టు దగ్గరికి వెళ్లకుండా, చెట్టు ఫలం చూడకుండా, చెట్టు ఫలం రుచి చూడకుండా ఏదో చెట్టు గురించి మాట్లాడడం, చెట్టు మీదకి రాళ్ళు విసరడం అది న్యాయం కాదండి. ఆ చెట్టు ఫలాల్ని బట్టే ఆ చెట్టు మంచి చెట్టా చెడ్డ చెట్టా క్యారెక్టర్ని బట్టి మాట్లాడాలి. అసలు వాడి క్యారెక్టర్ ఎలాంటిది, ఏ విధమైన క్యారెక్టర్ కలిగిన వాడి మాట తీరు ఎలా ఉంటుంది, వాడి బ్రతుకు ఎలా ఉంటుంది, వాడి నడవడికి ఎలా ఉంటుంది, వాడి నిర్ణయాలు ఎలా ఉంటాయి, వాడు ఏ విధమైన అడుగుజాడలు కలిగి ఉన్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత మనం మాట్లాడితే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందండి. చూడకుండా మాట్లాడే మాటలు ఇదిగో ఆ దొంగ ఎలా అయితే మాట్లాడే అలాగే ఉంటాయి. తర్వాత అర్థం చేసుకుని ఏమంటున్నాడు తెలుసా? అమ్మో ఈయన సామాన్యుడు కాదు. ఈ విధానం అంతా యేసుక్రీస్తు గొప్పతనం వల్ల జరిగింది. మరి నీకు కూడా అలాంటి మనసే ఉండాలి. ఒక్కసారి ఒక మనిషి ఏదో అన్నాడని మనం వదిలేసుకుంటే మళ్ళీ వాడు మార్పు చెందడానికి అవకాశాలు రావు. మారతాడు. మారాలంటే నీ ప్రవర్తన చూపించు. ప్రవర్తన చూపించినా మారకపోతే మనం చేయగలిగింది ఏమీ
లేదు. ఒక దొంగ అలాగే ఉన్నాడండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు వేలాడాడు దౌర్భాగ్యుడు. కానీ యేసుప్రభు వారిని అర్థం చేసుకోగలిగాడా? అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఒకడు మారాడు. ఆ ఒక్కడు చాలు మనకి. ఆ ఒక్కడు చాలు మనకి. ఇప్పుడు మారతారేంట్లండి వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళని యేసుప్రభు అనుకున్నారనుకోండి, ఆ ఒక్కడిని కూడా ఏమైపోవాలి? చేజార్చుకోవాలి. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళేనండి, వేస్ట్గా వీళ్ళు. ఎందుకండి వీళ్ళతో మనకు అనుకోలేదండి. తెలుసు నాకు, ఆ ఒక్కడిని కూడా చేజార్చుకోలేను నేను. ఎందుకంటే వాళ్ళలో ఒకడు ఎలాగూ చేజారిపోతాడు, ఒకడు మాత్రం తప్పక దొరుకుతాడు. దొరికేవాడిని ఎప్పుడు యేసుక్రీస్తు చేజార్చుకోడు. అలా చేజార్చుకొనని వానిగా, ఆత్మల సంపాదన కోసం అంతా ఆలోచించిన వానిగా మనందరికీ మార్గదర్శిగా ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. మనందరికీ మార్గదర్శిగా ఉన్నాడు. ఏమండి, తలుపు తట్టిన ప్రతి వాడికి తలుపు తీయాలన్న ఆలోచన ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉందండి. ఆ మంచి మనసు మనకే రావాలని కోరుతున్నాడండి. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఏం పెట్టుము? భోజనం పెట్టుము. దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. అంటే నిప్పులు కుప్పగా పోయుదు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆలోచించడం మొదలు పెట్టేస్తాడు. అందుకే అక్కడ ఒక మంచి మాట చెప్పాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని ఏం చేసేయచ్చట? జయించవచ్చు. అంటే నువ్వు మేలు చేయటం వల్ల కీడు ఏమైపోద్ది? కనుమరుగైపోద్ది. యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తున్న వాడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ఆ మాటలకి, ఆయన క్యారెక్టర్కి ఫిదా అయిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన దూషించే మాటలు రావట్లేదు. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆయన వైపు తిరగాలనుకుంటున్నాడు. అంటే యేసు ప్రభు వారి క్యారెక్టరు ఆయన దూషించిన వాడిని కూడా ఆయన వైపుకి తిప్పేసుకుంది. అదే విషయాన్ని అదే రోమపత్రికలో చెప్తాడు చూడండి, 15వ అధ్యాయం 1వ వచనంలో కూడా. 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక. చూసారా, మనందరం బలవంతులు. క్రీస్తులో మనందరం వాక్యాన్ని బట్టి ఏమవుతున్నాం? బలవంతులుగా ఉన్నాం. రోమపత్రిక 15:1. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. చూడండి జాగ్రత్తగా. బలహీనులు చాలామంది ఉన్నారు. వారి దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఏదో అన్నాడని తృణీకరించేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. శత్రువు ఆకలి కొంటేనే అన్నం పెట్టమన్న బోధ చేశాడు. శత్రువు ఆకలి కొంటేనే ఏం చేయాలట? అన్నం పెట్టాలట. కాబట్టి మేలు చేత జయించు, కీడు చేత నువ్వు జయించే అవకాశం నీకు దక్కదు. కీడు చేత నువ్వేమి జయించలేవు, నీ వల్ల కాదు అది. మేలు చేత నువ్వు జయించగలవు. అదే పెద్ద ఆయుధం, నీ దగ్గర ఉన్న ఆయుధం. అందుకే ఏమంటున్నాడు తెలుసా? బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. చూసారా, తను తాను సంతోషపరచుకోలేదు. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్టు ఆయనకు సంభవించెను. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనసు ఏంటో మనకు అర్థమైపోద్దండి. శిలువ మీద వేలాడుతూ కూడా ఒక దొంగను దేవుని వైపు తిప్పాలి అని ఆలోచించాడు. శిలువ మీద వేలాడుతూ కూడా ఒక ఆత్మను రక్షించాలి అని ఆలోచించాడు. శిలువ మీద వేలాడుతూ కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించిన మహనీయుడు కాదు. తన గురించి ఆలోచించుకుంటున్నవాడు కాదు. ఆత్మల రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువుకి అంత ఇష్టం అండి. ఎందుకంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న తండ్రి చాలా సంతోషిస్తారు. ఇప్పుడు అలాంటి మనసు నాకు కూడా ఉంది. అలాంటి మనసే ఉంది నాకు. ఈ మనసు అందరికీ రావాలని కోరుకుంటున్నాడు ఆయన. అందరికీ రావాలి. ఈ మనసు అందరూ కలిగి ఉండాలి. అందరూ ఈ మనసు కలిగి ఉన్నప్పుడే పరలోకంలో ఉన్న తండ్రిని మనమందరం ఆనందింపజేయగలం, మనందరం సంతోషింపజేయగలం. ఈ మనసు యేసుక్రీస్తులో మనకుంది కనుక క్రీస్తు యేసునకు కలిగిన ఇలాంటి క్యారెక్టరే మనం కూడా కలిగి జీవించాలి అని అంటున్నాడు. అంటే నీ చివరి పరిస్థితిలో కూడా ఆత్మల సంపాదన కోసమే ఆరాటపడాలి. ఏమండి, అపప్రదిత రోగి మంచం పట్టేస్తాడు. మంచం పట్టేసిన తర్వాత ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని వేడుకోడండి. ఏమంటాడు తెలుసా? ఆత్మల సంపాదన కోసం ఆరాటపడుతూ
నన్ను లేపితే నేను వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తాను? నీ పనే చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మును అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. చూసారా? అతడు మిమ్మల్ని అందరినీ చూడాలని మిగుల అపేక్ష కలిగట విచారపడుతున్నాడట. రోగి అయిపోయాను, అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళు ఆత్మీయంగా బలపడాలి, దుష్టుడు వాళ్ళని ముడితే, దుష్టుడు వాళ్ళని పాడు చేస్తే ఎలా అన్న ఆలోచనలో ఎపప్రొద్దితి కనబడుతున్నాడు. అంటే ఎపప్రొద్దితిలో ఎవరు ప్రతిష్ఠింపబడి ఉన్నారు? క్రీస్తు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు ఎపప్రొద్దితి హృదయంలో. అందుకే తర్వాత కూడా ఏమంటాడు తెలుసా? నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే కాదు, నాకు దుఃఖం మీద దుఃఖము కలుగు ఉండటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. గనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని, అలాంటి మనస్సు గల వారిని ఏం చేయమంటున్నాడు? ఘనపరుచుడి అంటున్నాడు. అంటే ఎపప్రొద్దితికి ఎంత మంచి మనసు ఉందో చూడండి. క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు కూడా ఏమైపోతున్నాడు? అతను సిద్ధమైపోతున్నాడు. అంటే ఆత్మల సంపాదన కోసం అంత డెడికేషన్ కలిగి వర్క్ చేస్తున్నాడు. డెడికేటెడ్ పర్సన్. అంత డెడికేషన్ ఉందండి అతనికి. అంత గొప్ప ఆలోచన పరుడు, అంత గొప్ప విధానం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తులో నుంచే వచ్చింది. అంటే క్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఒక దొంగతో చెప్పగలిగే స్థాయిలో ఉన్నాడంటే ఆయన చేసిన పని కనబడుతుంది భక్తులందరికీ. శిలువ మీద కూడా ఒక మనిషిని రక్షించి చనిపోయాడు మహానుభావుడు. వెళుతూ కూడా ఒక అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరదైసుకి తీసుకెళ్ళిపోయాడు. అలా ఉండాలి నీ బ్రతుకు. నువ్వు వెళుతూ మరొకరిని రక్షణలోకి తీసుకుని వెళ్ళిపోయే జీవితం జీవించాలి. అంతేగాని నీతో పాటు మరొకరిని పాతాళానికి తీసుకెళ్ళిపోయే దౌర్భాగ్య బ్రతుకు నీలో ఉండకూడదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. మనతో పాటు ఒకరిని పాతాళానికి తీసుకెళ్ళిపోవడం చాలా ఈజీ, విశాలమైన మార్గం అది. ఒకరిని తగలేసేయడానికి పెద్ద కష్టపడాలా? ఏం కష్టపడక్కర్లేదు. కానీ ఒకరిని కాపాడడానికి మాత్రం చాలా కష్టపడాలి. ఈ విషయంలో యేసుక్రీస్తు మనందరికీ మార్గదర్శి. ఉదాహరణకి నేనే నా సెల్ ఫోన్లో 2 BF సినిమాలు పెట్టుకుని చూస్తున్నాను అనుకోండి కాసేపు. నాతో పాటు ఉన్న 4 కుర్రాళ్ళు ఉన్నారనుకోండి, అలా తొంగి చూశారు. అలా తొంగి చూతులకు అన్నయ్య మొబైల్లో ఏం కనబడినాయి? 2 బూత్ సినిమాలు కనబడినాయి. అప్పుడు ఈ 4 ఏం చేస్తారు? ఇంకో 4 వేసుకుంటారు వాళ్ళ మొబైల్లో. వేసుకోరా? అన్నయ్య ఏ చేసాడంటే మేము చేయడానికి ఏం పెద్ద తప్పేమి కాదు. నేను ఎక్కడికైనా వెళ్ళి ఒక చిన్నది ఓపెన్ చేశాను అనుకోండి, ఎవడో చూశాడు అనుకోండి, అన్నయ్యే 2 పెగ్గలు వేసాడంటే, అన్నయ్య పెగ్గేసైతే మేము కూడా వేసేయచ్చు. అంతే కదా? అమ్మయ్య అన్నయ్య వేసాడా? వేసాడు, అయితే నేను వేసేయచ్చు. అన్నయ్య సిగరెట్ కాల్చాడా? కాల్చాడు, అయితే నేను కాల్చేయచ్చు. అన్నయ్య నూతులు దూకేసాడు, అయితే నేను దూకేయచ్చు. అంటే ఒక మనిషిని పాడు చేయటం ఈజీయా కాదా చెప్పండి? చాలా ఈజీ అండి. విశాలమైన మార్గం గుండా మనం వెళుతూ ఉంటే మనతో పాటు విశాలమైన మార్గంలోకి అనేకులను తీసుకుపోవడం చాలా ఈజీ. ఇరుకు మార్గంలో నువ్వు వెళుతూ నీతో పాటు మరొకరిని అదే ఇరుకు మార్గంలో తీసుకుని రావడం చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పరిస్థితిలో ఎంత కష్టం వచ్చినా సరే ఆయన ఎంత గొప్ప మార్గదర్శో తెలుసా అండి? ఆత్మల సంపాదన కోసం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో చూడండి. బదులు దూషించలేదు. ఆయన దూషించలేదు అన్నాడు. ఆయన క్షమించాడు, కనికర సంపన్నుడు. ఆయన తన గుణాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తన క్యారెక్టర్ని ఆ దొంగకి కనపరిచాడు. ఎప్పుడైతే తన క్యారెక్టర్ని దొంగకి కనపరిచాడో ఇమ్మీడియట్గా అతను మారిపోయాడు. అలాగే నీ క్యారెక్టర్ కూడా అనేకులకు కనపరచాలి, అనేకుల్ని క్రీస్తులోనికి తీసుకొని రావాలి. దానికి నువ్వే ఒక సాక్షిగా, నువ్వే ఒక మార్గదర్శిగా మారిపోవాలి. అలా నిన్ను చూసినప్పుడు చాలామంది ఆలోచనలో పడిపోవాలి. అలా ఆలోచింపజేసే జీవితాన్నే మనం ఎప్పటికీ జీవించాలి. అలా ఆలోచింపజేసే జీవితం. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎలాగో ఆలోచిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదండి. దగ్గరగా ఉన్నాడు కదండి, యేసుక్రీస్తుని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. 9 గంటలకు ప్రారంభమైంది అబ్జర్వేషన్. తిట్టాడు, దూషించాడు, ఏదేదో చేశాడు. కానీ అతని అబ్జర్వేషన్లో ఇంక నోటి వెంట దూషణ మాటలు
రావట్లేదు, ఇంకా ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? యేసుక్రీస్తు ప్రభు క్యారెక్టర్ సాక్షాత్కారం అవుతుంది అక్కడ. ఆయన నోటి వెంట వచ్చే ఆ దయగల మాటలు, ఇస్తున్న క్షమ, ఆయన ప్రేమ, ఆయన గురించి వినబడుతున్న మాటలు, ఇవన్నీ చూశాడు. మనసు మార్చేసుకున్నాడు. మనసు మార్చేసుకుని క్రీస్తు వైపు తిరిగాడు. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం అతనికి అర్థమైంది. నువ్వు కూడా ఇరుకు ద్వారంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఇరుకైన ద్వారం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, విశాలమైన మార్గాన్ని వదిలేసినప్పుడు, బలహీనుల కోసం ఆలోచన చేసినప్పుడు, ఎవడెలా పోతే నాకెందుకులే, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే కుదరదండి. పౌలు గారు మాంసం తినడమే మానేశాడు. కారణం దేనికోసం అండి? ఆత్మల సంపాదన. నేను నా సహోదరుల నిమిత్తం, బలహీనులైన నా సహోదరుల నిమిత్తం మాంసం తినడమే నేను ఏం చేశాను? మానేశాను. ఆత్మల సంపాదన కోసం అహర్నిశలు ఆలోచించే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ప్రియులారా? దానికి యేసుక్రీస్తే మార్గదర్శి. క్రీస్తుని చూసిన వీళ్ళందరూ అదే కోణంలో వెళ్ళారు. అంటే నేను చచ్చిపోతూ కూడా ఒక ఆత్మను రక్షించే చనిపోవాలి. అది నా లక్ష్యం కావాలి, అది నా గురి కావాలి. అంతేగాని నేను ఏదో కొంతమందిని అలా ఇలా చేసేసి, మాయ చేసి, ఏదోలా బతికేసి, ఏదేదో మాట్లాడేసి, ఏదేదో చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న నీచమైన ఆలోచన మనకి ఉండకూడదండి. క్రీస్తు లాంటి మనస్సు మనకుంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే పరిస్థితిలో ఆయన బ్రతుకుంది. మరి మన బ్రతుకు ఒక ఆత్మను సంపాదించి పరదైసుకు నీతో పాటు చేర్చగలిగే కెపాసిటీ ఈ శ్రమల దినాల్లో ఈ మాటలు చదువుకుంటున్న వాళ్ళకు ఉందా? అంత ఇరుకైన ద్వారంలో వాళ్ళు వెళ్తున్నారా? దాన్ని ఇష్టపడి ప్రయాణం చేస్తున్నారా? దానికోసం కష్టపడుతున్నారా? వాళ్ళ జీవితాన్ని ఒక సువార్తగా మలిచి అవతల వాడికి చూపిస్తున్నారా? ఇలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఇలా బ్రతకగలనని ఒక గొప్ప ధ్యేయాన్ని కలిగి జీవిస్తున్నారా? అవసరానికి ఏది పడితే అది చేసేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇలా ఉండగలను అని చూపించగలిగే ధైర్యం, సాహసం మన బ్రతుకులో కావాలి ప్రియులారా. అవసరాలను బట్టి అవకాశాలు చాలామందికి పుష్కలంగా దొరుకుతాయి. ఏ అవకాశాన్ని పడితే ఆ అవకాశాన్ని వినియోగించేసుకోకూడదు. అలా వినియోగించేసుకుంటే మన జీవితం సువార్తగా మారదు. మన జీవితమే మరొకరికి సువార్త కావాలంటే చాలా సందర్భాల్లో అణిగిమణిగి ఉండాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిపోవాలి. ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉన్నాడు గనుకనే ఆ శిలువ మీద ఉన్న దొంగని ఆలోచింపజేశాడు. తనతో పాటు పరదైసుకి తీసుకొని వెళ్ళిపోయాడు. అలాంటి జీవితం నువ్వెందుకు జీవించకూడదు? నువ్వు జీవించాలి. అలాంటి ఇరుకైన ద్వారంలో నువ్వు కూడా వెళ్ళాలి. ఏదో అవకాశం వచ్చింది కదా అని వినియోగించేసుకుని చెడిపోతే, పడిపోతే మన వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదండి. ఇతడు పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. ఆ పరిశుద్ధతను చూసే మారిపోయాడు. ఇతడు పరిశుద్ధుడు, ఈయన యందు ఏ దోషము లేదు. మనకైతే శిక్ష న్యాయమే, ఈయనకి శిక్ష న్యాయం కాదు. అసలు ఈయనకి శిక్ష న్యాయం కాదు. ఆయన మీద అపనింద వేసిన వాడు ఏమైపోతున్నాడు? సిగ్గుపడిపోతున్నాడు. సత్క్రియలు అంటున్నాడు. అందుకే నీ సత్క్రియ ఎవరో ఒకళ్ళు మార్చేస్తుంది. నిజమిది. ఒక మనిషి మారిపోవడానికి ఏం అవసరం లేదు, నీ సత్క్రియలు చాలు. అంటే వాక్యాన్ని నీ హృదయంలో పెట్టేసుకుంటే, ఆ వాక్యమే నీలో నుండి బయటకు వెళ్తుంటే నీ సత్క్రియలు అనేక మంది జీవితాలను మార్చడానికి ఉపయోగపడతాయి. అలాంటి గొప్ప జీవితం నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మరి జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నావా? ఉండాలి ప్రియులారా, ఉండాలి. మనతో పాటు మరొకరిని పరదైసుకు చేర్చగలిగే సమర్థవంతమైన జీవితాలు మనం జీవించాలి. వెళ్ళిపోతూ కూడా మరొకరిని తీసుకొని వెళ్ళాలి అనే భావన నీలోనికి రావాలి. మరొకరిని తీసుకుని వెళ్ళాలి. ఆత్మల సంపాదన కోసం నేను ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి? ఒక ఆత్మను రక్షించడానికి నేను ఎంత గొప్ప పని చేయాలి, ఎంత ఉన్నతమైన పని చేయాలి? ఇలాంటి ఆలోచనలు మన నరాల్లో నింపాలన్నది దేవుని యొక్క సంకల్పం. క్రైస్తవులుగా మనకి ఇలాంటి భావజాలం ఉండాలి ప్రియులారా. క్రీస్తు అదే చూపించారు. ఆ విషయంలో మీరు కూడా ఎదగండి, ఉన్నతులుగా మారండి. ప్రతి మాటలో లోతైన అర్థాలు నేర్చుకోండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన హృదయం ఫలభరితమైన తోటలా మారిపోతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన మాటలు మనకు వినబడుతున్నప్పుడు మన హృదయాన్ని ఇవ్వగలిగితే చాలు.
ఆ మాటల కోసం తృష్ణ కలిగి మనం వెదకగలిగితే చాలు. ఆ మాటలేనండి మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తాయి, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాయి, గొప్ప పరిస్థితిని మనకు కల్పిస్తాయి. అటు ధన్యత మీరు మీ కుటుంబాలు తప్పక పొందుకోవాలని, అటు దీవెనలు మీ అందరి మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి తన బ్రతుకు ద్వారా అనేక మందికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించారో తండ్రి, ఆయన క్రియలు, ఆయన యొక్క ఆలోచనలు ఎంత గొప్పవో, ఏ విధంగా ఒక మనిషిని మార్చాలన్న తపన తాపత్రయం ఆయనలో ఉందో, ఆత్మల రక్షణ కోసం, ఆత్మల సంపాదన కోసం ఆయన ఏ విధమైన ఆలోచనలు చేశారు, అలాంటి మంచి మనస్సాక్షి మాకు కూడా అనుగ్రహించండి. మీ కృపలో భద్రపరచండి తండ్రి. మీ కృపా బాహుళ్యం చొప్పున కనికరించండి తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించి మీరున్న మహాలోకానికి చేర్చాలనే గొప్పదైన లక్ష్యాన్ని మేమందరం కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీ పిల్లలు ఎవరు దారి తప్పిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, లోకాశలకు లొంగిపోకుండా, వెత్తబడిన వాక్యం వారి హృదయాల్లో 30 60 100 ఫలించి మీ సన్నిధాన వర్తలుగా మీ పిల్లలు ఎల్లప్పుడూ నిలవబడుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని క్షమించండి, కనికరించండి తండ్రి. మీ తోడు అనుగ్రహించండి తండ్రి. వారికి కావాల్సినటువంటి మార్పు అనుగ్రహించండి తండ్రి. మీ మాటలే వారిని మార్చాలి తండ్రి. మీ మాటల లోతులలోనికి మీ పిల్లల్ని నడిపించండి. పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని నిలువ పెట్టండి తండ్రి. లోకం వైపు ఆకర్షింపబడుతూ తండ్రి, లోకంలో కలిసిపోవాలనుకుంటున్న వారిని కూడా మీరు నిలువ పెట్టండి తండ్రి. మీ చిత్తానుసారంగా సమస్తము జరిగించమని, రేపటి నుంచి బుర్లంకలో జరగబోయే మీటింగ్స్ మీరు ఘనంగా జరిపించమని, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ ప్రభు మీ కృపలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితాలను అనుగ్రహించమని, త్వరలో మా కొరకు రానిన్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.